జై గురు జై ఆదివాసి జై గురు నివాసి మిత్రులారా, నా పేరు దేవరాయ సాయి ఎరుకల, ఆల్ ఇండియా ఎరుకల కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు 24/6/2019 హైదరాబాద్లోని బీసీసీ భవన్లో జరిగే రాష్ట్ర కమిటీ జనరల్ బాడీ సమావేశాన్ని కొద్ది సమయంలో నిర్వహించబోతున్నాం. ఈ సమావేశంలో వాళ్ళు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నాం. కీలక కొన్ని అంశాల మీద చర్చించడం జరుగుతుంది. అంశంలో భాగంగా ఈరోజు మరి ఎరుకల మహిళా సమాఖ్య సదస్సు, విద్యార్థి సదస్సు, మరి ఎరుకల పంద్ర పెంపకందారుల సదస్సు, మరి అదేవిధంగా మరి ఉద్యోగుల సదస్సు, కొన్ని సమస్యలు కూడా ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే 33 జిల్లాలో ఉన్నటువంటి కుర్రు మిత్రులకు మరి ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఎరుకల పోరాట సమితి నుండి మేము జై భీములు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మిత్రులారా, ఈ యొక్క సమావేశం కీలక నిర్ణయాల భాగంగా ఈ సమావేశం అనంతరం ఏదైతే మీ కార్యక్రమం చేపడతామో ఆ కార్యక్రమానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఉన్న కుర్రు మహిళలు కానీ, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, పంద్ర పెంపకందారులు కానీ, ప్రతి ఒక్క వృత్తి మీద ఆధారపడి నివసిస్తున్నటువంటి ఎరుకల మేధావులందరికీ ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ సమావేశంలో నాగార్జున సాగర్లో జరిగేటువంటి మహనీయుల విగ్రహ ఆవిష్కరణకు ముఖ్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాం. మరి ఏదైతే నిర్ణయంలో భాగంగా మరి రేపు జరగబోయే డేట్ ప్రకటిస్తున్న త్వరలో ఆ ప్రకటించిన అనంతరం మరి ఈ యొక్క నలుగులలో ఉన్నటువంటి ఈ తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి నలుగులలో ఉన్నటువంటి అన్ని వృత్తిలకు సంబంధించిన ఎరుకల మేధావులందరూ జరగబోయే ఏదైతే బుద్ధుని విగ్రహం కానీ, ఏకరాముని విగ్రహం మరియు రాంచరమ విగ్రహ స్థాపనకు అందరూ వచ్చి విజయవంతం చేయాల్సిందిగా మీ సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నాం. మరి అదేవిధంగా ఏదైతే మరి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మరి కొమరంభీం విగ్రహం నుండి మరి నాగార్జున సాగర్ మరి ఏదైతే విగ్రహం ఏర్పాటు చేస్తున్నామో ఆ విగ్రహం వరకు దాదాపు 500 మంది ఎరుకల యువకులు బైక్పై ర్యాలీ తీసి ఒక సమాజానికి ఒక సంకేతం అందే విధంగా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేపట్టి విజయవంతం చేయడం కోసం మేము నిర్ణయం తీసుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ నలుగురు ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే నిజాయితీగా ఏ సంఘాన్ని కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ అమ్ముడు అని సంఘం ఏదైతే ఉన్నదో ఆల్ ఇండియా అక్కడ పోరాట సమితి అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరందరూ వచ్చి ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి తెలియజేస్తూ పిలుపునిస్తున్నాం. జై నివాసి జై భీమ్.